నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది మృతి. కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పి సభకు ఎందుకు రావట్లే? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సెటైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. బాలీవుడ్ లో తీవ్ర విషాదం, 19 ఏళ్లకే దంగల్ నటి మృతి. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది, నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు. జగన్ ఒక సైకో, రాష్ట్రాన్ని చెరబట్టి వ్యవస్థను నాశనం చేశాడు. సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలి, మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్. నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు, నాగబాబు ఆసకర వ్యాఖ్యలు. మేడారం జాతరకు ప్రత్యేక రైలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పర్యటించారు. అనంతరం పులివర్తి నానికి గజమాలతో జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విరుత్ నగర్లోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడగా అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. క్షతగాతులను చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాద సమయంలో బాణాసంచా తయారీ కేంద్రంలో మొత్తం 200 మంది కార్మికులున్నట్లు సమాచారం. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇరిగేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప ప్రాజెక్టుల నాణ్యత గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే రూపశిల్పి అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. అలాంటి భారీ ప్రాజెక్టుల రూపశిల్పి ఇరిగేషన్ పై చర్చ సందర్భంగా ఇప్పుడు సభకు వచ్చి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు. దేవాలయమన్నా మేడిగడ్డ అప్పుడే ఎందుకు బొందలగడ్డ అయిందో చెప్పాలని పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజీలో నీటిని ఎత్తిపోయొచ్చిన కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కుంగిందని, ఆ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా కేసీఆర్ 45 రోజులుగా సీఎంగా ఉన్నారని, మరి అప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టులోని నీటిని ఎత్తిపోయకుండా ఎందుకు వృధాగా వదిలారని నిలదీశారు. ప్రత్యక్షంగా కంటికి కనిపించిన దృశ్యాలను కూడా బీఆర్ఎస్ అంగీకరించలేదని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్ఏఎఫ్సీ యూనిట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలతో పాటు పొగలు కూడా భారీగా అలుముకున్నాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2016లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురిగా నటించిన సుహానీ భట్నాగర్ 19 ఏళ్లకే కన్నుమూశారు. ఆ సినిమాలో చిన్నప్పటి బబితా ఫోగట్ పాత్రను సుహానీ పోషించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో విషాదంగా నిలిపింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడంపై అందరూ షాక్ గురవుతున్నారు. తాజాగా ఈమెకు ప్రమాదం జరగగా కాలు విరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే ఈమె ఉపయోగించిన మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతికి కారణాలు ఏంటనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎక్కిన తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. శనివారం పాట్నాలో ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం తనకు ముందు నుంచి ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు శాయశక్తుల ప్రయత్నించానన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏలో చేరానన్నారు. సీఎం జగన్ ఒక సైకో అని రాష్ట్రాన్ని చెరబెట్టి వ్యవస్థలు నాశనం చేశారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శనివారం నాడు ఇంకొల్లు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రా కదిలిరా అన్న పిలుపుతో పర్చూరి పోటెత్తిందని చెప్పారు. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు జనసైన్యం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదేనని అనుమానమే లేదని చెప్పారు. జగన్ రెడ్డి పర్చూరు పౌరుషం చూడని సవాల్ విసిరారు. జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకా 52 రోజులే మిగిలాయని చెప్పారు. 52 రోజుల తర్వాత టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. రాజకీయాలను జగన్ కలుషితం చేశారని, అలాంటి వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల ముందే గెలుపు ఖాయంగా కనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీటి రంగంపై తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పారని, అవినీతి జరిగిందో లేదో మాజీ మంత్రి హరీష్ రావు ఆత్మసాక్షిగా చెప్పాలని ప్రశ్నించారు. నీటిపారుదల రంగంలో 1.8 లక్షల కోట్ల రూపాయలతో టెండర్లు చేపట్టారని చెప్పారు. ఈ విషయంలో లోగొట్టు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుకు తెలియదని ప్రశ్నించారు. అవినీతి జరగలేదని రుజువు చేయాలని ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటారని నిలదీశారు. రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పు కాదుగాని ప్రశ్నించారు. ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.
మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉంటారనే అంశంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని వివరించారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభం కానున్న ఈ జాతర కోసం భక్తులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు వెళ్లనున్న భక్తుల సౌకర్యార్థం ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల సంరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమానికి పాటుపడతామని ఆయన అన్నారు. సమ్మక్క సారలక్క జాతరకు ప్రత్యేక రైలుతో పాటు జాతర నిర్వహణకు కేంద్రం 3 కోట్ల రూపాయలు అందించనుందని వెల్లడించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలో బాబు షూటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది మృతి. కాళేశ్వరం ప్రాజెక్టు రూపశిల్పి సభకు ఎందుకు రావట్లే? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి సెటైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం. బాలీవుడ్ లో తీవ్ర విషాదం, 19 ఏళ్లకే దంగల్ నటి మృతి. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసింది, నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు. జగన్ ఒక సైకో, రాష్ట్రాన్ని చెరబట్టి వ్యవస్థను నాశనం చేశాడు, సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్. ఆత్మసాక్షి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలి, మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్. నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. మేడారం జాతరకు ప్రత్యేక రైలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.